అమ్మాయిలు అమ్మాయిలు ఇప్పుడే మమ్మల్ని పోలీసులు ఆపారు. ముస్కాన్ మందు బియ్యగిత్తు మందు తాగిద్దంట పాప నోటలో అని చెప్పి భలే ఉన్నాడు క్యూట్ గా బుడ్డాడు. ఒక్క అమ్మాయి ఇన్స్టా ఐడి అనేది తీసుకోవాలి, లేదంటే గోవా వదిలి నేను రాను అసలు. ఈ రోజు మాత్రం రష్యన్ అమ్మాయిని కదిలియకుండా అసలు వచ్చేదే లేదు అసలు. ఈ మందు బాటిల్ లేదని ఇంకేమన్నా మామూలు లేవు అసలు. అమ్మాయి ఉండాలి ముందు ఎత్తనం, అమ్మాయి లేకుండా గౌరవం నిజంగా వేస్ట్ వచ్చి వేస్ట్, లేదంటే పోడు నైట్ 15 రూపాయల బాటిల్ 50 చెప్పాడండి అమ్మ. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ శివ్ కుమార్, టూరిస్ట్ గైడ్ అండి ఈరోజు మా అందరికి. ఈరోజు గుడ్ మార్నింగ్ ఫ్రమ్ గోవా. ఇప్పుడైతే మేము గోవాలో ఉన్నాం. ఇది డే 1 అనమాట అఫీషియల్గా. యాక్చువల్గా నిన్నే కొంచెం ఎక్స్ప్లోర్ చేసాం కానీ అంతకేం రాలే. కానీ ఈ రోజు అయితే మొత్తం ముస్కాన్ పూరా బతాదో. I can tell you pura because it is, we are going with sequence. So first we are going to go to Old Goa and after that I'll update you. Okay. ఇప్పుడే ముస్కాన్ నుంచి కూడా బయలుదేరాం. ఇక్కడి ముస్కాన్ వాళ్ళ ఇంటికి నుంచి ఓల్డ్ గోవాకి 30 కిలోమీటర్స్ ఉందంట అరౌండ్. చూద్దాం. ఇప్పుడే మనం పెట్రోల్ కూడా కొట్టేస్తున్నాం, బంక్ వచ్చాం. మన వాళ్ళు ఆడికి వెళ్తున్నారు, చూద్దాం ఎక్కడికి వెళ్తున్నారు. హ్యాపీ షాప్ అంట, మనం కూడా వెళ్దాం. ఏదో ఒకటి దింగుతుంది మళ్ళీ దింగేద్దాం వెళ్ళి. మామూలుగా ఉండదు మనం అంతానే. క్యాలే భాయ్ ఇట్నా ఎక్కువ రేట్ అంట. మనకి ఏదన్నా చవకగా కావాలి. చవక 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 మనకి చాలా మంచిదనం. అదిగో ముందు తీస్తున్నాడు అయ్యగారు మొత్తం కూర్చొని 1 2 అని చెప్పి. మొత్తం ఈడు ఒక్కడే తింటాడు తెలుసు పందిలాగా. నైట్ అయితే చాలు రూమ్ కి ఒక సంచి పట్టుకు వెళ్తాడు. ఏం చేస్తాడు అర్థం కాదు. అంటే 10 కూల్ డ్రింక్లు మొత్తం ఎట్టా సంచి ఆరతాడు అనమాట. ఏరు మొత్తం తీసుకొని పోతాడు రూమ్ కి. ఇప్పుడు ఇంకా కొడుతుంది వీడు తీసుడికి. ఇప్పుడే చూస్తున్నారు వెనకాలన్న హ్యాపీ షాప్ లో ఒక సంచి పట్టుకొని వచ్చాం కదా. మొత్తం 400 అయింది బిల్లు. 400 ఏం లేవు. 2 షేకులు 2 కురుకురే ప్యాకెట్లు. ఆడికప్పుడు చెప్తూనే ఉన్నాడు తమ్ముడు, ఇందుకురా స్వామి అంటే వెళ్ళి ఏరుకొచ్చాడు. 400 బొక్క పెట్టాడు. ఉండో ఇప్పుడే మమ్మల్ని పోలీసులు ఆపారు. చూద్దాం ఏం దొరకట్లే వాళ్ళకైతే. మా దాంట్లో ఏం లేవు, జస్ట్ బ్యాగ్ అవి షూ మాత్రమే ఉన్నాయి. మేమేం క్యారీ చేయట్లేదు. ఇప్పుడే మనం బెసిలికా బూమ్ జీసస్ దగ్గరికి కూడా వచ్చేసాం. అసలు మామూలు లేదు ఎంట్రన్స్ కానీ రోడ్డు కానీ అసలు మస్తు ఉంది. చూడండి వెనకాల అసలు వేరే లెవెల్ ఉంది. చర్చ్ కూడా చాలా బాగుంది, మీకు చూపిస్తాను చూడండి. ఇంకోండి మామూలు లేదు. లోపలికి వెళ్ళి చూద్దాం. బయట నుంచి అయితే కిరాక్ ఉంది, లోపల ఏముంటుందో నాకు తెలీదు. చూద్దాం వెళ్ళి అసలు ఏముందో. ఓల్డ్ గోవా చర్చ్ అంట ఇది, మామూలు లేదు అసలు భలే ఉంది. చాలా పెద్దది. కనీసం బ్రిటిష్ వాళ్ళు కట్టించారంట. ఈడు అంటున్నాడు, ఈడు చూసాడు అప్పుడుండి. బ్రిటిష్ వాడు కట్టించాడు, ఆవిడ కట్టించాడు, చూశాడు మనోడు. చాలా బాగుంది అసలు నిజంగా, చాలా పెద్దది కూడా. మీకు ఇక్కడ ఎలా కనబడుతుందో తెలియదు కానీ అసలు చాలా బాగుంది, భలే ఉంది. అక్కడ పాస్టర్ గారు ఉన్నారు చూడండి. పాస్టర్ ఉన్నారు. ఇక్కడ ఫోటోషూట్ జరుగుతుందన్నమాట. రాదు దుర్గి మనోడు ఫోటోగ్రాఫర్. మామూలు లేదు. మొత్తం రాయితో చేసింది ఇదంతా, కట్టిందంతా రాయి. చాలా బాగుంది. నాకు తెలిసినంత వరకు ఇప్పుడు లోపలికి ఎవరిని పంపించట్లేదు అనుకుంటా. క్లోజా లేదంటే క్లోజ్ కాదు, లోపల జనాలు ఉన్నారు కానీ ఇది మొత్తం చుట్టూ కట్టేసి ఉన్నారు. నాకు తెలిసి అటు నుంచి అనుకుంటా ఎంట్రీ. చూద్దాం ఏం జరిగిద్దాం. పంపిస్తారు ఇటు నుంచి అనుకుంటా కానీ మొత్తం అక్కడ నాట్ అలో అని చెప్పి పైన పెద్ద బోర్డు ఉంది. ఫోటోగ్రఫీ యూజ్ ఆఫ్ మొబైల్ మెయింటైన్ సైలెన్స్. యూజ్ చేసుకోవచ్చు కానీ సైలెంట్గా చేసుకోవాలంట. భలే ఉన్నాడు క్యూట్ గా బుడ్డాడు. హలో గాయ్స్, ఈరోజు సండే కుద్దవాళ్ళు జనాలు ఉన్నారు. అయితే మంచి ఫోటోలో హడావుడి ఉంది చూసుకోండి. ఇప్పుడు వరకు ఒక్క అమ్మాయితో మాట్లాడదాం ఉన్నా కానీ అసలు ఛాన్స్ రావట్లేదు. ఖచ్చితంగా వచ్చింది. బీచ్ లో అయితే కలిపి దింగుతా నేనైతే అమ్మాయిలతో సాగబడుతున్నాయి. రష్యన్స్ గిషన్స్ అనుకున్నాం. ఈ రోజు కనీసం ఒక్క అమ్మాయితో అన్న మాట్లాడాలి. ఒక్క అమ్మాయి ఇన్స్టా ఐడి అనేది తీసుకోవాలి, లేదంటే గోవా వదిలి నేను రాను అసలు. ఈ రోజు మాత్రం రష్యన్ అమ్మాయిని కదిలియకుండా అసలు వచ్చేదే లేదు అసలు. చూసుకున్నాం ఈ రోజు అసలు
నైట్ లైఫ్ వీడియో సపరేట్ గా వస్తుంది. ఆ లైట్ చూడండి. అసలు ఒక్క వీడియో కూడా మిస్ కావద్దు మీరు. ఒక్క నైట్ లైఫ్ వీడియో అస్సలు మిస్ అవుతుంది మీరు. చెప్తున్నా, మెయిన్ గా ఫన్ క్రేజీ థింగ్స్ ఉన్నాయి దాంట్లో. ఓకేనా, లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. స్టార్ బక్స్ కి అయితే వచ్చాము, తీసుకున్నా. అసలు చెప్పుకోవడమే రాలా. ఈడిది నా కొడుకు నాకు చెప్పాడు. నేను చెప్పాను, వెన్నీలా చెప్పేవాడు, చాక్లెట్ చెప్పుకున్నాను. నన్ను ఏం చేయమంటావు? అంత దరిద్రంగా ఉందంటే నాకు అస్సలు నచ్చలే. అంటే మాకు చెప్పుకోవడం రాలేదో, వాళ్ళు బాగా చేయలేదో అర్థం కాలేదు, కానీ అస్సలు నచ్చలా నాకైతే. వీళ్ళు మళ్ళీ బాగా చెప్పుకున్నారు వాళ్ళు. మాది బాగా వర్స్ట్ ఎక్స్పీరియన్స్. 1000 रुपये लागा అయింది. ए मुस्कान, अभी क्या कंप्लीट हुआ? अभी किधर जा रहे हैं हम? So we've already completed Old Goa. We've taken a lot of pictures and now we are heading to Fontaines. Okay. By name you won't get it, but let's see you there. బీర్ బాటిల్ బావులు లేవు, మందు బీరు ఇంపోర్టెడ్ వైన్స్ అంట. ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇది ఆస్ట్రేలియా నుంచి వచ్చినాయి అంట. ఫ్రాన్స్, ఇటలీ కింద ఇటలీ, పై కూడా ఇటలీ. చాలా బాగుంది. కొత్త బ్రాండ్లో నాకు అసలు నేను తాగను యాక్చువల్గా. చూడ్డానికి వచ్చాం. అసలు ఈ మందు బాటిలా లేదని ఇంకేమన్నా మామూలు లేవు అసలు. ఈ వోడ్కా అనుకుంటా మేబీ, ఎందుకంటే వైట్ కలర్లో ఉందిగా, అందుకే చెప్తున్నా వోడ్కా అని. చాలా బాగుంది. ఓడే చూసాడమ్మా. ఏం కావాలమ్మా నీకు? చెప్పు, క్యా చెయ్యే? భీమ్ కావాలంట వీడికి. జిమ్ భీమ్ మావాడే తీస్తున్నాడు, చూద్దాం. మంచిగా షాప్ అంట. ఏందో ఈ మందు బాటిల్ లేవు. 5350 అంటే ఈ బాటిల్ మామూలు లేదు. ఒరే తక్కువరా. ఈడే తక్కువ అంటున్నాడు. ఈడు బాగా తాగుతాడండి. 1200 ఫుల్. మా గ్యాంగ్ లో తాగేది ఈడు తాగేది. ఈడు మనిషి కాదు అసలు. నేను ఒక్కడే మంచివాడిని. నేను ఒక్కడిని ఇప్పటివరకు అసలు మంది చదువు పోయింది. నిజం చెప్తున్నా. చూడు, బాటిల్ మా ఇంటి వాళ్ళు అయితే కొత్త వారు కొడతారు. నిజం చెప్తున్నా. దీని లోపల నుంచి వస్తే నీకు లోపల బ్రిడ్జ్ కానొచ్చు. ఏరియా అయితే చాలా బాగుంది. పీస్ఫుల్ గా, కలర్ గా వచ్చాక స్టే చేయడానికి అయితే చాలా బాగుంటది అసలు. చాలా బాగుంది చూసుకున్నట్టు నిజంగా. అమ్మాయిలకి అయితే ఫోటో దిగడానికి ఏకదమ్. ఈ పక్కన ఏరియా ఇంకా మొత్తం ఇలానే ఉంటాయి అన్నమాట. చాలా బాగుంది. ఇప్పుడే మనం ఆ చర్చి ఉంది కదా, ఇందాక మనం చర్చి చూసాం. అక్కడ నుంచి అయితే ఫౌంటైనెస్ కి అయితే వచ్చేసాం అనమాట. ఇక్కడ అన్ని ఇల్లులన్నీ కలర్ గా ఉంటాయి. ఇంకోండి ఇక్కడ చూస్తున్నారుగా, ఎల్లో, బ్లూ, రెడ్ వెనకాల బ్యాక్ సైడ్. ఇటు చూస్తే ఇంకా మీకు గ్రీన్ కలర్, ఇంకా ఈ ఏరియా మొత్తం ఇంతే ఉంటది అనమాట. చూసుకున్నట్టయితే గ్రీన్, రెడ్, ఎల్లో మొత్తం కలర్ఫుల్ గా ఉంటుంది. నేను చూపిస్తాను మీ అందరికి మంచిగా. ఓకేనా? ఇందాక ఒక సంది అయిపోయింది, ఇప్పుడు రెండో సందికి వచ్చాం. సేమ్ అక్కడ ఉంది, ఇక్కడ అలాగే ఉంది. కానీ బాగున్నాయి, చూడడానికి అయితే బాగుంది ప్లేస్ అయితే. అమ్మాయిని తీసుకొని రావడానికి అయితే ఎక్సలెంట్ గా ఉంటది. అమ్మాయి ఉండాలి ముందు చెప్తాం. అమ్మాయి లేకుండా గౌరవం నిజంగా వేస్ట్ లేదంటే పోడు నైట్. అమ్మాయి కమిట్మెంట్ అమ్మాయి అయితే ఏదో చెప్తున్నాడమ్మా, నాకు సంబంధం లేదు. ఈ మాటలు నాకు సంబంధం లేదు. చాలా దూరంగా ఉంటా. ఇద్దరు మెయింటైన్ చేస్తున్నారు. రాట యూనివర్సిటీలో అమ్మాయికి ప్రపోజ్ చేశాడు ఫస్ట్ డే. పాప ఎప్పుడు ఫన్ ఉంటుందో, ఎప్పుడు సీరియస్ ఉంటుందో అట్లా ఎవరికీ తెలియదు. చూడండి అసలు నిజంగా ఎవరికి వాళ్ళు వచ్చి ఫోటోలు దిగుతూ వాళ్ళ ఇష్టం వచ్చింది చేసుకుంటున్నారు. నేను తప్ప వచ్చినప్పటి నుంచి గొడవలే. చిరాకు దిగుతుంది అసలు నిజం చెప్పాలంటే. బాగున్నాయి ఇల్లులు అయితే బాగున్నాయి. ఇక్కడే కొంచెం కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇల్లులన్నీ బాగున్నాయి. ఇల్లు చూడడానికి సూపర్. రావచ్చు ఒకసారి అయితే మీరు వచ్చి ఫోటోలు దిగడానికి బెస్ట్ ప్లేస్. ఇన్స్టాల్లో, స్నాపుల్లో భలే పెట్టుకోవచ్చు స్టోరీలు, రీల్స్ కూడా చాలా బాగా వస్తాయి. ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ సందులో మోటార్ సైకిల్ ఎలో లేవు అంటున్నారు. నా కొడుకు దెంగేస్తున్నాడు ఇటు పిచ్చిలని చడుకు.
గోవాలో నచ్చేది ఏంటంటే ఇక్కడ ప్రతి ఒక్కరు హెల్మెట్ అయితే ఖచ్చితంగా పెట్టుకుంటారు. ఎందుకంటే దొరికే ఉండకు పోలీసులకి 10,000 నుంచి 15,000 అంట మడ్డ. 15,000 అంటే మళ్ళీ ఓనర్ అంటే బండి ఓనర్ ఎవరు ఉంటారో వాడి లైసెన్స్ కూడా సీల్ చేస్తారంట 3 సంవత్సరాలు. నిన్న ముస్కాన్ వాళ్ళ డాడీ మాట్లాడుతుంటే వేరే వాళ్ళతో విన్నాను అనమాట. 3 సంవత్సరాలు లైసెన్స్ సీల్ అయింది. అలానే మళ్ళీ 10 నుంచి 15,000 ఫైన్ అవసరం అంటారా మనకి లైసెన్స్ లేకుండా. దానికంటే గ్యాంగ్లో ఎవడికి ఒక్కడికి లైసెన్స్ ఉందనుకోండి, వచ్చేయండి కార్ తీసుకోండి, వద్ద వాళ్ళు తిరగండి, అది మ్యాటర్. వడా కుమ్మడా అంట దీంట్లో తీసిపోతున్నారు, చూద్దాం ఎలా ఉంటుందో టేస్ట్. రెస్టారెంట్కి వచ్చాం ఇప్పుడు తినడానికి. మొత్తం అక్కడ కలర్ హౌస్ అయిపోయింది కదా, ఇప్పుడే రెస్టారెంట్కి వచ్చాం. ఫుడ్ ఆర్డర్ చేసి తిన్న తర్వాత ముందు మాల్ ఉంటే మాల్లోకి వచ్చాము. మాల్లోకి వచ్చిన తర్వాత నా కొడుకు ఎప్పుడు తిండుకోలే. ఇందాకే చికెన్ రైస్ 65 తిన్నాడు, మళ్ళీ ఫలుదా అని చంపేస్తున్నాడు. ఇక్కడ సరదాగా ప్లే జోన్కి వచ్చాం. ఒక 7కి మాకు క్రూజ్ ఉందన్నమాట. ఇప్పుడే మేము క్రూజ్ దగ్గరకు అయితే కూడా వచ్చేసాము. కపితాల్ అని చెప్పి ఒక క్రూజ్ ఉంది, అంటే ఇంకో 30 minutes అది ఒకటి స్టార్ట్ అవుతుంది అనమాట. ఆల్మోస్ట్ అన్ని క్రూజ్లు వెళ్ళిపోయినాయి. మేము కొంచెం లేట్గా వచ్చేసరికి లాస్ట్ ఇంకా అదే మిగిలింది. ఈ రోజుకి ఇంకా వెళ్దామని చెప్పి ఫిక్స్ అయినాం అనమాట. అసలు అయితే ప్యారడైజ్ అని చెప్పి ఇక్కడ ఉంది కదా, దీనికి వద్దాం అనుకున్నాం, కానీ ఇది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందంట. మళ్ళీ ఈ రోజు కూడా ఇంకా అది ఉండదంట, మళ్ళీ అది రేపే ప్యారడైజ్ అనేది. సో ఇంకా కపితాల్ ఒకటే ఉంది, సో దానికి టికెట్ తీసుకున్నాం. పర్ పర్సన్ 500 పడింది. 500 పడితే మొత్తం మేము 7 అంతమంది ఉన్నాం, 3,500 పడింది మొత్తం అందరికి. లోపలికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది, మొత్తం డాన్స్ గేమ్స్ అయ్యి ఇంగ్లీష్ డాన్స్ అయ్యే చెప్తున్నాడు, చూద్దాం ఎలా ఉంటుందో. నేను ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్, ఇప్పటివరకు అయితే ఎప్పుడు ఎక్కలేదు అనమాట నేనైతే. చూద్దాం ఎలా ఉంటుందో. క్రూజ్లో ఇప్పుడు కాసేపు తిరగడానికి వెళ్తున్నాం. మాల్ అయిపోయింది, మాల్లో నుంచి ఇప్పుడే బయటికి వెళ్తున్నాం అనమాట. కాసేపు గేమ్స్ అన్ని చిల్ అయ్యి బయటికి అయితే వెళ్ళిపోదాం. బయటికి వెళ్ళిపోయి క్రూజ్ దగ్గరికి వెళ్దాం. క్రూజ్ ఎక్కి 1 hour జర్నీ అంట. 1 hour మొత్తం లేక్ మొత్తం తిప్పి వస్తుంది క్రూజ్ లో మొత్తం. Same outfit, but I'm gonna change it soon and we are heading to cruise. Let's go see there. ఇప్పుడే మామూలుగా క్రూజ్ లో కూడా ఎంటర్ అవుతున్నాం. ఫస్ట్ టైం క్రూజ్ లోకి. చూద్దాం, అమ్మాయిలు ఉంటారంట, మామూలుగా ఉండదా అమ్మాయిలు. కపితాల్ క్రూజ్ గాయ్స్. పైన అయితే ఇలా ఉంది, మామూలు లేదు, ముందర ఉందా. క్రూజ్ అయితే ఇలా ఉంది. వీళ్ళు ఏం డాన్స్ రాస్తారో తెలియదు, చూస్తాను నాకైతే. మామూలు బయట అడిగితే ఫ్రెంచ్ డాన్స్, ఇంగ్లీష్ డాన్స్, ఏ డాన్స్ అన్నాడు, కానీ ఏ డాన్స్ తెలియదు మనకు కూడా. చూద్దాం. క్రూజ్ లో మనోళ్ళు మందు బేరం ఆడుతున్నారు. ముస్కాన్ మందు పియ్యగిత్తు మందు తాగిద్దంట పాప. ఇక్కడ అన్నీ ఉన్నాయి చూడండి. 15 రూపాయల బాటిల్ 50 రూపాయలు చెప్పాడు. 15 రూపాయల బాటిల్ 50 చెప్పాడండి. ఇడమ్మ వద్దే, లోపల బీరు బాటిల్ ఉన్నాయి, మామూలు లేదు. ఏసీ ఫుల్గా ఉంది ఇక్కడ, చాలా బాగుంది.
ऑलराइट खड़े हो जाइए డీజే ఉంది ఇక్కడ లోపల और जल्दी से जल्दी नीचे आ जाइए कम ऑन वी आर वेटिंग फॉर यू गाइस డీజే క్రూజ్ కూడా అయిపోయింది కిందకు వచ్చాం ఫుల్ డాన్స్ చేసి అలసిపోయాం అనమాట అండ్ రేపు పొద్దున అయితే వాటర్ యాక్టివిటీస్ మొత్తం చేస్తాం రేపు వీడియో మాత్రం అసలు మిస్ కావద్దు అంటిల్ దెన్ బాయ్ బాయ్